వాయుగుండం ప్రభావం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని పొంగులేటి సూచించారు. ఇక మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజ్కుమార్, గడిచిన 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. వాయుగుండం మూలంగా ఈ వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. చాలా జిల్లాలలో సాధారణ వర్షపాతం కంటే కూడా ఎక్కువగా కురిసినట్టుగా వాతావరణ శాఖ వెల్లడిస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈవేళ రేపు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉండదని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడంతో రెవెన్యూ విపత్తుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో విపత్తు అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని మొత్తము ఒక 5 జిల్లాలలో రెడ్ అలర్టు, మరో 7 జిల్లాలలో ఆరెంజ్ అలర్టు 2 కూడా ప్రకటించారు. రెడ్ అలర్టు ఆదిలాబాద్, కొమరంభీము, మంచిర్యాల, నిర్మల, జగిత్యాల ఈ 5 జిల్లాలలో రెడ్ అలర్ట్ జిల్లాలుగా అంటే అత్యధిక వర్షపాతం నమోదవుతాయని చెప్పేసి ఈ జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ 7 జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ అంటే అత్యంత కన్నా కొంచెం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఈ 7 జిల్లాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అయితే ఇప్పటికే మొత్తం మీద జిల్లాల వారీగా వర్షపాత గణాంకాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత గతంలో ఏదైతే 30% రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కొరత ఉన్నది అని చెప్పి భావించారో ఇప్పుడు ఈ 2 రోజులు కురిసిన వర్షాలతో దాదాపు సాధారణ వర్షపాతానికి చేరుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. మరొక వైపు ఈవేళ రేపు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎప్పుడైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల యంత్రాంగాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అన్ని శాఖలతో రెవెన్యూ శాఖతో పాటు మిగిలిన శాఖలన్నీ కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఆదేశించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో జిల్లాలలో జిల్లా కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు ఇవన్నీ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఎక్కడైనా అనుకోకుండా విపత్కర పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నం కావాలి, ఎలాంటి జాప్యం చేయొద్దని చెప్పేసి కూడా పొంగులేటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరొకవైపు ఎక్కడైతే వాగులు, వంకలు, నదులు ఇలాంటి పొంగి పొర్లే అవకాశం ఉండాలి. ఆ నదులు, వంకలు, వాగులు దాటుకునే సమయంలో ఏదైనా ప్రమాదం సంభవించి కొట్టుకొని అవకాశం ఉండదు. కాబట్టి వాటన్నిటి దగ్గర భద్రత ఏర్పాటు చేయాలా, ఎవరిని కూడా నీళ్ళు వచ్చేటప్పుడు ఎవరు దిగకూడదని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయాలా, ఎవరు దిగనీయొద్దని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. మరొకవైపు హైదరాబాద్ నగరంలో కూడా గడిచిన 2 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడము, అక్కడక్కడ నీళ్లు నిల్వ ఉండడంతో కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేదానికి అందరూ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్, పోలీసు, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు ఈ ముగ్గురు కూడా అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు హైడ్రా ఎక్కడైనా ఏదైనా చెట్లు కానీ ఇట్లాంటి ఇరిగి పడినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ నీళ్లు రహదారులపైన నిలవడం కానీ ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండే హైడ్రా అధికారులంతా కూడా రంగప్రవేశం చేసి ఆ నీళ్లు తొలగించడం కానీ ఆ చెట్లు తొలగించడం కానీ చేయాలి. అదేవిధంగా విద్యుత్తుకు అంతరాయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా ఒకవేళ అంతరాయం ఏర్పడే ఇమీడియట్గా ఉన్న పలంగా వాటిని తిరిగి పునరుద్ధరణ చేసేదానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ 2 రోజుల పాటు ఎవరు కూడా జిల్లాలలో కానీ లేకపోతే హైదరాబాద్లో కానీ అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులందరికీ ఆదేశించారు. మరొకవైపు ఆ జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులందరూ కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన అధికారులందరితో కూడా మాట్లాడుతున్నారు. అక్కడ ఎక్కడెక్కడ గడిచిన 2 రోజులుగా ఎక్కడెక్కడ వర్షపాతం అధికంగా నమోదైంది, రాబోయే 2 రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా పడే అవకాశం ఉన్నది, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాలలో ఆయా
నియోజకవర్గాలలో అన్నింటిలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయా ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. అంటే వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తుందో ఆ హెచ్చరిక ఆధారం చేసుకొని ఇదంతా కూడా అలర్ట్ చేస్తున్నారు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో వంకలు వాగులు పొంగే అవకాశం ఉంది. నది కూడా పొంగే అవకాశం ఉండదు. చెరువులు ఏదైనా తెగిపోయే అవకాశం ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే వనరబుల్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి కూడా అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఓవర్ టు స్టూడియో.